100 కోట్లు అవుతుంది. ఇది సక్సెస్ అవ్వదు ఈ స్కీము. అయ్యా ఒక్క నిమిషం నేను అనౌన్స్ చేస్తాను. ఇక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వచ్చారు. ఈయనకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను అస్సాంలో ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేస్తున్నప్పుడు నన్ను చూసి రాజశేఖర రెడ్డి గారికి నా గురించి చెప్పిన వ్యక్తి ఈయన. సో ఈయనకు కూడా నేను సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. రుద్రరాజు గారు, నేను ప్రొఫెషనల్ స్పీకర్ని కాదు. నాకు ఇలా మాట్లాడటం, ఇంతమంది పబ్లిక్ ముందు మాట్లాడి అలవాటు లేదు. మీరు ఇలా మధ్యలో ఆపితే నా థాట్ ప్రాసెస్ డిస్టర్బ్ అవుద్ది. నేను ఎంతో అభిమానంతో రాజశేఖర రెడ్డి గారి గురించి నా మనసులో ఉన్న మాటలు చెప్దామని ఇక్కడికి వచ్చాను. మీకు ఒక విషయం చెప్పదలిచాను. ఆయన చనిపోయిన తర్వాత ఎవరింటికన్నా వెళ్ళి ఆయన ఫోటో చూస్తే ఏడ్చేసేవాడిని. అంతటి గొప్ప వ్యక్తి ఆయన, అంత మంచి మనసున్న వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తులు సాధారణంగా ప్రపంచంలో ఎక్కడ కనపడరు. నేను ఇంతమంది 9 మంది ముఖ్యమంత్రులను చూశాను నా సర్వీస్లో, ఇంతమంది పొలిటీషియన్స్ చూశాను. ఇంత మంచి వ్యక్తిని నేను చూడలేదు. ఈ 2 రూపీ కేజీ రైస్ స్కీమ్ చెప్తున్నాను. మేమందరం చెప్పాం, అంతా విన్నారు. చెప్పాను, ఏం చెప్తున్నావు, ఎంత అవుద్ది, ఎన్ని వందల కోట్లు అవుద్ది, అంతా విని ఫోన్ ఎత్తి మా చంద్రశేఖర్ రెడ్డి అని ప్రెస్ సెక్రటరీ ఉండేవాడు, చంద్ర ఇంకొక 5 నిమిషాల్లో టీవీలో స్క్రోలింగ్ రావాలి, 2 రూపీ కేజీ స్కీమ్ నేను అనౌన్స్ చేసేసానని, లేకపోతే వీళ్ళు వచ్చి నా టైం వేస్ట్ చేస్తున్నారు అని చెప్పారు. అలాంటి నిర్ణయాలు తీసుకునేవారు ఆయన. ఇంకొకటి, రాజకీయాల్లో ఆయన చాలా హుందాగా ఉండేవారు. ఎంత హుందాగా ఉండేవారంటే రాజకీయంగా ప్రతిపక్ష నాయకులను విమర్శించడం కానీ, ప్రతిపక్ష నాయకుల సిద్ధాంతాలను విమర్శించడం కానీ ఎన్ని చేసినా ప్రతి వ్యక్తిని గౌరవించే మనస్తత్వం ఉన్న గొప్ప నాయకుడు ఆయన. నేను ఇంకొక ఉదాహరణ చెప్పి, ఇంకొక సంఘటన చెప్పి నేను ఈ అవకాశాన్ని ఇచ్చిన షర్మిల గారికి మరి ఒకసారి థ్యాంక్స్ చెప్పి నా స్పీచ్ ముగిస్తాను. ఆ సంఘటన ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి దగ్గర కిరణ్ కుమార్ రెడ్డి అని ఒక ప్రైవేట్ సెక్రటరీ ఉండేవారు. రాజశేఖర రెడ్డి గారు కొత్తలో ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడే జాయిన్ అయ్యాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆ కిరణ్ కుమార్ రెడ్డి ఒక క్వార్టర్ గురించి తను అప్లై చేసుకున్నాడు. అప్లై చేస్తే సీఎం గారు సంతకం పెట్టి నా ప్రైవేట్ సెక్రటరీకి క్వార్టర్ ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత ఒక 4-5 రోజులకి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి రాజశేఖర రెడ్డి గారి దగ్గర, సార్ మీరు నాకు ఇమ్మని ఆర్డర్ ఇచ్చారు. అప్పుడు చీఫ్ సెక్రటరీ గారు మోహన్ కందా గారు, ఆయన ప్రీవియస్ గవర్నమెంట్లోనే అపాయింట్ అయి ఉన్నారు. ఆయన కంటిన్యూ అయ్యారు ఈ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ నడుస్తుంది. మీరు నాకు ఏదైతే క్వార్టర్ ఇమ్మని చెప్పారో అదే క్వార్టరు చంద్రబాబు నాయుడు గారి పిఎస్కి అలాట్ చేశారు సిఎస్ గారు అని చెప్పారు. ఇలా రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చాలా తక్కువ రియాక్ట్ అవుతారు. ఇలా చూసి ఓకే అని చీఫ్ సెక్రటరీ గారిని పిలవండి అన్నారు. నువ్వు వెళ్ళు చీఫ్ సెక్రటరీ గారిని పిలిచారు. మోహన్ కందా గారు వచ్చారు. వస్తే నేను మా పిఎస్కి ఒక క్వార్టర్ ఇమ్మని పంపించాను కదండి, ఇచ్చేసారా మీరు అని అడిగారు. లేదు సార్, ఇవాళ సాయంత్రం ఇచ్చేస్తాను ఆర్డరు, అది ఇంతకుముందు ఎవరికో ఇచ్చేసాం, అది క్యాన్సిల్ చేసి ఇచ్చేస్తున్నాం. ఎవరికి ఇచ్చారండి అని. చంద్రబాబు నాయుడు గారు పిఎస్కి ఇవ్వటం జరిగిందండి, ప్రతిపక్ష నాయకుడి గారు పిఎస్కి ఇవ్వటం జరిగింది అని. అంటే ఓ ప్రశ్న అడిగారు, మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత నా కాగితం మీ దగ్గరికి వచ్చిందా, నా కాగితం వచ్చిన తర్వాత మీరు ఆర్డర్ ఇచ్చారా అని. సార్ ఎగ్జాక్ట్లీ 2 days ముందు చంద్రబాబు నాయుడు